అందరికీ నమస్తే అండి. ప్రముఖ జర్నలిస్టు, సామాజిక, ఆర్థిక అండ్ రాజకీయ అనలిస్టుగా ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. అతని మీద కాకినాడ జిల్లాలో ఒక 3 పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదైనట్టున్నాయి. అండ్ మచిలీపట్నంలో కూడా కేసులు నమోదయ్యాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జనసేన పార్టీ శ్రేణులు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మాత్రం కాకినాడ అండ్ మచిలీపట్నంలో. సో ఈరోజు కాకినాడ పోలీసులు అతనికి నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ వెళ్ళారంట. సో నాకు తెలిసి కొన్ని గంటల్లో అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ విషయం ఆయనకు కూడా తెలుసు, నాగేశ్వర్ గారికి కూడా తెలుసు. తెలిసే ఆయన కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ని కలిసి తనకు రక్షణ కల్పించాలి అని కోరారు. ఎందుకంటే పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేస్తే పర్లా, అలా అరెస్ట్ అయిన తర్వాత తన పోలీస్ స్టేషన్కి విచారణకు వచ్చినప్పుడు ఈ జనసేన పార్టీ శ్రేణులు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఏమైనా ప్లాన్ చేస్తే అది తట్టుకోలేడు కదా. సో అందుకని తన ముందు జాగ్రత్తలో తను ఉన్నారు. మేబీ తనకు రక్షణ కల్పించినా కల్పించకపోయినా తను రేపు పొద్దున్న కోర్టులో చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదిగో నాకు ఇలా అనుమానాలు ఉన్నాయి, నా మీద కక్ష కట్టారు, నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు, అందుకే నేను పోలీసులను కూడా కలిసి రక్షణ కల్పించమని అడిగాను, కానీ పోలీసులు నాకు ఇవ్వలేదు అని చెప్పి తనకు భవిష్యత్తులో రేపు పొద్దున ఈ విషయం పెద్దదైనప్పుడు తను వాదించుకోవడానికి లీగల్గా రైట్స్ ఉంటాయన్నమాట. సో అదంతా చాలా ప్లాన్డ్గా ఆయన చేసుకుంటున్నాడు. సరే, ఇక ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ విషయానికే వస్తే నా ఒపీనియన్ ఏంటంటే, మేబీ నాకు తెలిసి అరెస్ట్ చేసి ఇమీడియట్గా స్టేషన్ బెయిల్ ఇచ్చేసి, అంటే ఇమీడియట్గా అతనికి రిమాండ్ జైలుకి పంపించేంత ఉండదు అనుకుంటున్నా. స్టేషన్ బెయిల్ ఇస్తారు, లేదా ఇమీడియట్గా కోర్టే అతనికి బెయిల్ ఇచ్చేసే అవకాశం ఉంది. ఏదో పూచికత్తుతో బెయిల్ ఇచ్చేస్తారని అనుకుంటున్నా. అతని మీద నమోదైన కేసులు నాన్ బెయిలబుల్ సెక్షన్లు అయితే కాదు, 7 ఏళ్లకు పైగా శిక్ష పడే సెక్షన్లు అయితే కాదు. కాబట్టి ఇమీడియట్గా బెయిల్ వచ్చేసే అవకాశం ఉంది. కానీ అరెస్టు చేయడం కూడా ఏమైనా తప్పుడు సంకేతం వెళ్తుందేమో అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఎంతైనా ఆయన ఒక జర్నలిస్టు, 40 ఏళ్ళ అనుభవం ఉన్న జర్నలిస్టు, వయసు రీత్యా ఎక్కువ, అండ్ అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆయనకు. బయటకు కనిపించడానికి మనిషి అలా కనిపిస్తాడే కానీ చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన చూడండి, కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఒక పక్కకి చూసుకుంటా, ఆయన ప్రాంప్ట్ ఎదురుగా ఒక పక్కన రాసుకుంటారనమాట, అటువైపే చూసుకుంటా ఆయన అనాలిసిస్ చేస్తాడు, కూర్చున్న చోటు నుంచి కదలడు. సో ఆయనకు బయటకు చెప్పలేని చాలా సమస్యలు ఉన్నాయి. సో ఈ వయసులో అతన్ని అరెస్ట్ చేసి కాకినాడ వరకు తీసుకొచ్చి ఎందుకు ఇదంతా? సో దానివల్ల లేనిపోని సింపతి చేసి, ఆయన మీద సింపతి క్రియేట్ చేసి, అదేదో వైసీపీ వాళ్ళకు ఒక ఆయుధం ఇచ్చాకంటే, ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారా అనే పేరు పడేకంటే, అతన్ని అరెస్ట్ చేయడం వలన కూటమికి అదనంగా వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? ఏమైనా 4 ఓట్లు ఏమైనా ఎక్స్ట్రా పడతాయా? పడే అవకాశమే లేదు. కాకపోతే అతను ఆల్రెడీ ప్రజల్లో బ్యాడ్ చేయాలనుకున్నారు, చేశారు. అతను చెప్పిన కంటెంట్ వలన అతనే ప్రజల్లో కొంత బ్యాడ్ అయ్యాడు. సో కూటమికి అంటే అదనంగా ఏమైనా రాజకీయ ప్రయోజనాలు వస్తాయి అంటే చేయొచ్చు తప్ప, లేనిపోని వైసీపీ వాళ్ళకి ఆయుధం ఇవ్వడం ఇదంతా అనవసరం అనమాట. సో దీని మీద అతను ప్రజల్లో ఆల్రెడీ నెగిటివ్ అయ్యారు. అండ్ పార్టీ పరంగా టీడీపీ క్లెయిమ్ చేయాలి అనుకున్న విషయాన్ని క్లెయిమ్ చేసేశారు. అతను వైసీపీ తరపున వాయిస్ వినిపించాడు అతని చెప్పి అతని మెడలో వైసీపీ కండువా వేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకొని సంతృప్తి చెందారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్గా పరోక్షంగా నిన్న రాజమండ్రిలో జరిగిన మీటింగ్లో చెప్పారు. సో అంటే ఇక్కడ జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అధికారికంగా చేయాల్సింది, పరిపాలన పరంగా అధికారికంగా చట్టపరంగా చేయాల్సింది కేసులు పెట్టారు. అండ్ రాజకీయంగా చేయాల్సిందే అతని మీద వైసీపీ ముద్ర వేశారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా అతన్ని అరెస్ట్ చేసి వలన ప్రయోజనం అయితే ఉండదు. ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారనే ముద్ర తప్ప అందులోకి ఆయన చేసింది తప్పే. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. ఆయనకున్న అంటే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆయన చెప్పినప్పుడు మేబీ ఆయన చెప్పిందే నేను కూడా చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ దగ్గరకు తీసుకుంటుంది, బీజేపీకి జగన్ గారే నమ్మకస్తుడు, టీడీపీ కంటే టీడీపీతో ఎప్పటికైనా బీజేపీది విషకౌగులే అని నేను చాలాసార్లు చెప్పా. కానీ నేనేం ఎలా చెప్పా, డాట్స్ని కనెక్ట్ చేస్తూ జరిగిన సంఘటనల్ని, జరిగిన కొన్ని సన్నివేశాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇలా జరిగింది కాబట్టి అది, ఇలా జరిగింది కాబట్టి అదే అని చెప్పా. కానీ అతను ఏం చెప్పాడంటే, అమిత్ షా గారు పవన్ కళ్యాణ్కి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్కి చెప్పారు, నాదెళ్ల మనోహర్ ఇలా చెప్పాడు అని చెప్పి ఒక పర్సన్ని తోసాడనమాట. అంటే చట్టపరంగా ఆయన అక్కడ దొరికాడు. సో ఇక్కడ ఏ విధంగా చూసినా
ఆయన చేసింది తప్పే కావచ్చు, కానీ ఒక విశ్లేషకుడికి ఆ మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కాబట్టి ఒక వయసు రీత్యా, ఒక సీనియారిటీ రీత్యా, ఆయన ప్రొఫెషన్ రీత్యా అరెస్ట్ చేయకుండా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. అరెస్ట్ చేయడం వలన అదనపు ప్రయోజనాలు అయితే కూటమికి ఏవి రావు, ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, కొంత సంతృప్తి తప్ప. ఒకసారి ఈ విషయంలో ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ.